హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఎలా చేశానో చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎగ్ కర్రీ కొరకు నేనైతే 2 ఎగ్స్, అలానే 1 ఆనియన్, టమాటా, 2 పచ్చిమిర్చీలనైతే వాడుతున్నాను. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. అదేవిధంగా ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయ్యాక అందులోకి పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఆనియన్స్ అంతా వేసుకొని, పసుపు, అలానే అల్లం వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవుతుండగా ఆ తర్వాత రుచికి సరిపడంత కారం అయితే వేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర అంతా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ అయ్యాక లాస్ట్లో మన 2 ఎగ్స్ని అంతా కొట్టుకొని మంచిగా ఇలా కలుపుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అటు ఇటు కలుపుకున్నాను. చివరగా నేనైతే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేశాను. చికెన్ మసాలాతో టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా నేనైతే ఫాస్ట్గా ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ కర్రీ చపాతీలోకైనా మరియు వైట్ రైస్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే వైట్ రైస్తో కర్రీ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.